హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ ఏ సీజన్‌లోనూ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. చివరికి బిగ్ బాస్ హిస్టరీలో చెత్త సీజన్‌గా ముద్రపడిన సీజన్ 6 అప్పుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు. అన్‌లిమిటెడ్ ట్విస్ట్‌లు, ఊహించని టర్న్‌లు అంటూ ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టిన బిగ్ బాస్ సీజన్ 8 చివరి వారానికొచ్చేసరికి చేతులెత్తేశారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే బిగ్ బాస్ రివ్యూస్ చేసే రివ్యూవర్స్ కూడా చివరి వారంలో బిగ్ బాస్ చూడటం మానేశారంటే ఈ సీజన్ ఎంత అట్టర్ ఫ్లాపో అర్థం చేసుకోవచ్చు. టీఆర్పీ రేటింగ్ వీక్ డేస్‌లోనే కాదు వీకెండ్‌లోనూ దారుణంగా పడిపోయింది. కనీసం రేటింగ్ ఎంత వచ్చిందో కూడా చెప్పుకోవడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కానీ ఏ సీజన్‌లోనూ లేని ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఫినాలే వీక్‌లో కూడా జనం చూడకపోవటం. ప్రతి సీజన్‌లో విన్నర్ ఎవరవుతారనే ఉత్కంఠతతో ఫినాలే వీక్‌ని చూస్తుంటారు. ఆటను బట్టి ఓట్లు వేస్తుంటారు. కానీ ఈ సీజన్‌లో ఈ వారమే చివరి వారం. వచ్చే ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది. కానీ బిగ్ బాస్ హౌస్ పరిస్థితి చూస్తుంటే ఆ కంటెస్టెంట్‌ని చూసి జాలేస్తుంది. అసలు అది ఫినాలే వీకేనా లేదంటే స్టార్టింగ్ వీక్‌నా కూడా తెలియని పరిస్థితి. ఇక ఎలాగో ఈ సీజన్ ఎత్తేసింది కాబట్టి ఏం చేసినా కూడా పెట్టుబడి బొక్కనే అనుకున్నారో ఏమో కానీ కీలకమైన ఈ చివరి వారంలో స్టార్ మా సీరియల్స్‌ని ప్రమోట్ చేసుకుంటుంది. గత 3 రోజులుగా బ్రహ్మముడి, ఇల్లు ఇల్లాలు, పిల్లలు, మామగారు ఇలా స్టార్ మా ఛానల్లో వచ్చే సీరియల్స్ ఆర్టిస్టులను హౌస్లోకి పంపి వాళ్ళతో ఆటలాడిస్తున్నారు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. అసలు బిగ్ బాస్ షో చూడాలంటే ఏమాత్రం ఆసక్తి కలగడం లేదు. కనీసం రివ్యూవర్స్ కూడా బిగ్ బాస్ షో ఫినాలే వీక్‌ని చూడటం లేదంటే అసలు గ్రాండ్ ఫినాలే ఉంటుందంటే డౌటే అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సీజన్ పేరుకు మాత్రమే తెలుగు బిగ్ బాస్ కానీ కన్నడ కంటెస్టెంట్లతో నింపేశారు. కంటెస్టెంట్స్ ఎంపికే సరిగా లేదంటే నాగార్జున హోస్టింగ్ మరీ ఘోరం. తాను హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ హోస్ట్ అనేటట్టు కాకుండా కేవలం కన్నడ కంటెస్టెంట్స్కి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని మాత్రమే హోస్ట్ అన్నట్టుగా పక్షపాతంగా వ్యవహరించారు. ఈ సీజన్కి నాగార్జున హోస్టింగ్ కూడా పెద్ద దెబ్బే. ఇక ఈ చివరి వారంలో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, అవినాష్, నబీళ్లు ఫైనలిస్టులుగా నిలిచారు. నామమాత్రంగా ఫినాలే ఓటింగ్ పెట్టారు కానీ ఆల్రెడీ విన్నర్ ఎవరో ముందే ఫిక్స్ అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విన్నర్ రేస్లో గౌతమ్, నిఖిల్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. మొత్తానికైతే కీలకమైన చివరి వారంలో బిగ్ బాస్ టీం ఇలా చేతులెత్తేసి కేవలం సీరియల్స్ ప్రమోట్ చేసుకోవడం బిగ్ బాస్ లవర్స్కి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు గ్రాండ్ ఫినాలే ఉందా లేదా అనే డౌట్ అయితే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.